గాయ్స్ ఇక్కడ చప్పర ఫోర్ట్కి వెళ్ళే రూట్లో ఒక ఏరియా ఉంది, ఫుల్ స్లోప్ ఉంది, అసలు బండ్లు పోవట్లే. ముందర ఒక సఫరీ ఓడిది క్లచ్ పెళ్లి గాలికి పొగ చూసారు ఎట్టుందో గాయ్స్. అసలు టైర్స్ అయితే చాలా హెవీగా వస్తున్నాయి, చూస్తున్నారు కదా అంత పెద్దగా వస్తున్నాయి అల్లు. గాయ్స్ అంజనా బీచ్ దగ్గరే పక్కన మార్కెట్ ఉంటుంది, షాపింగ్ ఏరియా. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి డే 3 ఇన్ గోవా. సో మేమైతే ఇప్పుడే లేచి రెడీ చేసి వెళ్తున్నాం బయటికి. సో ఇప్పుడు టైం వచ్చి 12 అయింది. సో మేమైతే ఇప్పుడు చప్పర ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. చప్పర ఫోర్ట్ అంటే లైక్ అది నార్త్ గోవా అంటే అంజనా బీచ్ తర్వాత వెగటార్ బీచ్ దగ్గర ఉంటుంది. చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయి అక్కడ చప్పర ఫోర్ట్ లో. ఈవెన్ ఫోర్ట్ అకోట్ దగ్గర చాలా మూవీ షూటింగ్ జరిగి. ఫేమస్ మూవీ దిల్ చాతా ఏ మూవీ ఉంది కదా, అమీర్ ఖాన్ ది, 3 ఫ్రెండ్స్. అది ఆ షూటింగ్ లో ఒక సీన్ వస్తుంది అనమాట. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఫోటో దిగుతారు అక్కడ, సేమ్ అదే ఫోటో. సో అక్కడికి వెళ్తున్నాము మనం. ఎలాగో టైం కూడా అయిపోయింది కాబట్టి సో లంచ్ కాగల ఎక్కడన్నా చూస్తున్నాము. సో మనలైతే ఇప్పుడే చూసారు రెస్టారెంట్ దగ్గరలో ఉంది. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ద ఫిషర్మెన్ వార్ఫ్ అంట. మొత్తం రివ్యూస్ రేటింగ్స్ అంతా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ అక్కడ నుంచి చప్పర ఫోర్ట్కి వెళ్తాం మేము. What is this? Indian tawa masala. Indian tawa masala. That is the blue one. Yeah. గాయ్స్ ఇప్పుడే తినేసి కూడా వచ్చేసాం కిందకి. టేస్ట్ అయితే మొత్తం బాగుంది కానీ కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట అక్కడ. సో మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాము, మన రాలేదు. మా 3 మెంబర్స్ కి 6200 అయింది లిటరల్లీ. ఎందుకంటే అంటే కొంచెం కాస్ట్లీ ఉంది అనుకోండి. ఇంకా మేము ఐటమ్స్ కూడా 6 ఐటమ్స్ తిని ఉంటాము. ఫిష్ మెయిన్ కాస్ట్లీ, మిగతా అంతా ఓకే. ఫిష్ మీకు చూపించాను కదా, లైవ్ ఫిష్. అది మన ముందరే మనకి ఏ ఫిష్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే అదే తీసుకుపోయి అదే చేసుకోవచ్చు అనమాట ఫిష్. ఆ ఫిష్ అలా కాస్ట్. ఆ ఫిష్ వచ్చేసి వాడు 1 గ్రామ్ 3 రూపీస్ అంట. ఈ బిల్లో మెయిన్ కాస్ట్ ఆ ఫిష్ ఒకటే అనమాట. మీకు చూపించాను కదా లైవ్ ఫిష్, మన కళ్ళెదురునే తిరుగుతుంటాయి. దాన్ని అలాగే పట్టుకొచ్చి వాడు లోపల తీసుకెళ్లి కుక్ చేపిస్తారు అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫిష్ కావాలన్నది. ఆ ఫిష్ ఒక్కటే మాకు 3500 పడింది అనమాట. ఒకే ఫిష్ 1 కేజీ ఫిష్. సో ఆ 1 కేజీ ఫిష్ మనకి 3500 పడ్డది. మిగతా ఫుడ్ మిగతా అంతా మామూలే అనమాట, ఇంకా 3000 పడ్డది. అండ్ ఇంకోటి రైస్ అయితే చాలా లావుగా ఉన్నాయి. మనకి కేరళలో ఎలా ఉంటుంది తెలుసా రైస్, సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా రైస్. కాకపోతే ఏరియా కూడా మొత్తం బాగుంది, మంచిగా అయిపోయింది. తినేసాము. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా చప్పర ఫోర్ట్కి వెళ్ళిపోతాను. బాబాయ్ అసలు ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు ఎక్కడ చూసినా. మేము అక్కడ క్యాండోలియం దగ్గర ఉన్నాం కదా, వచ్చేటప్పుడు ఆ మెయిన్ రోడ్ ఉంటది కదా, క్యాండోలియం టు కాలంగట్ టు బాగా ఫుల్లీ జామ్డ్ అయిపోయింది అక్కడైతే. ఇప్పుడు టైం కూడా 3:15 అయిపోయింది. మేము తినేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అక్కడ ఒక 2.5 అవర్ అక్కడే లోపలే తింటా కూర్చున్నాం మేము. గాయ్స్ ఇక్కడ చప్పర ఫోర్ట్కి వెళ్ళే రూట్ లో ఒక ఏరియా ఉంది, ఫుల్ స్లోప్ ఉంది, అసలు బండ్లు పోవట్లే. ముందర ఒక సఫరీ ఓడిది క్లచ్ పెళ్లి గాలికి పొగ చూసారు ఎట్టుందో. ఉండమంటున్నాడు వాడు. మొత్తం పొగలు వచ్చేసి వాసన వస్తూ ఉంది. అంటే మన తిరుమలతో పోల్చుకుంటే పెద్దగా ఏం లేదు స్లోపు. అంతా బిగినర్లు అంతా వచ్చి దొలేస్తారు, ఏడబెడతా ఆడ క్లచ్ పెళ్లి కాల్చుకుంటారు ఇట్ట. రైట్ అసలు క్రౌడ్ మాత్రం చాలా హెవీగా ఉంది. పార్కింగ్ కూడా ప్లేస్ లేదంట. పార్కింగ్ లోపల ప్లేస్ లేదని చెప్పి కార్లు ఇక్కడ ఆపేశారు. లోపల ఖాళీ అయితే మమ్మల్ని పంపిస్తారు. జామ్ అయిపోయింది మొత్తం.
ఓకే, అక్కడ కనిపిస్తున్నాయి కదా టెంట్స్ లాగా షాప్స్, అక్కడ నుంచి నడుచుకొని వచ్చాం మనం. కొంచెం పైకి ఎక్కాలి, స్టెప్స్ అంతా నీట్గా ఉంటాయి. సో ఎక్కువ దూరం కూడా ఉండదు అనమాట కార్ పార్కింగ్ నుంచి. ఎక్కగానే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఫోర్త్ ఎంట్రీ. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. జనాలు అయితే మామూలుగా లేరు. లాంగ్ వీకెండ్ కాబట్టి ఈరోజు సాటర్డే, చాలా హెవీ ఉంది క్రౌడ్. అసలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ లేదు. అక్కడ కనిపిస్తున్నారు జనాలందరూ కుప్పలు కుప్పలుగా. దిల్ చాతా హై మూవీలో అక్కడే వాళ్ళు ఫోటోలు తీసుకుంది. ఇప్పుడు ఇంకా మనకు తెలిసిందే కదా, మొత్తం నీట్గా సేమ్ రీక్రియేట్ చేసుకుంటారు. యాక్చువల్ అక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా బాగుంటుంది, వ్యూ కూడా మంచిగా ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం గ్రీన్గా ఉంది, ఫుల్లీ లష్ గ్రీను. అండ్ ఇక్కడ మాత్రము కింద మాత్రం చూసుకుని నడవాలా. ఈ రాళ్ళు ఉన్నాయి చూడండి, ఇవి ఎక్కడ పడితే అక్కడ పైకి ఉంటాయి, ఖచ్చితంగా తగులుకుంటాయి. నాకే 2-3 సార్లు తగులుకుంది రాళ్ళు. మళ్ళీ పడుతున్నాయి కాలు సరిగ్గా పెట్టకుండా. See how stable it is, eagle. It's not able to fly because of the wind. No, it is looking for the prey. Guys, మనం అయితే పైకి కూడా వచ్చేసాం. జస్ట్ ఇక్కడ ఇలాగా సరదాగా కూర్చొని చిల్ అవుతున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వెగటార్ బీచ్. ఈ చపరా ఫోర్ట్ పక్కన ఉంటుంది వెగటార్ బీచ్ కూడా. అక్కడ ఫొటోస్ బాగుస్తాయి యాక్చువల్లీ. అక్కడ ఉంది కదా ఈ బండలు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి సన్సెట్కి. ఇది సన్సెట్ కూడా ఫేమస్ అనుకోవచ్చు. ఇంకా కాకపోతే బీచ్ మొత్తం వర్షాలు పట్టాయి కదా, మొత్తం వాటర్ అంతా మట్టి కలర్లో ఉంది. అసలు దూరంగా ఏం కనిపించలేదు, మొత్తం ఫాగ్ ఉన్నట్టుంది సీ పైన, క్లియర్గానే లేదు అసలు. చాలా జనాలు కనిపిస్తున్నారు అసలు. ఆఫ్ సీజన్లోనే ఇలా ఉందంటే ఇంకా మెయిన్ పీక్ సీజన్లో ఇంకా దారుణంగా ఉంటుంది అసలు. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం కూడా 5 అయిపోతుంది. సో ఈవినింగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అంజనా బీచ్ కూడా కవర్ చేయాలనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అంజనా బీచ్కి వెళ్దాం అనమాట. అంజనా బీచ్ దగ్గర అంజనా ఫ్లీ మార్కెట్ అని ఉంటుంది అన్నమాట షాపింగ్కి. సో అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మేము చూస్తాం, అక్కడికి వెళ్ళి ఏమంటే షాప్ చేసుకుని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. అదైతే రోజు ప్లాను. గాయస్ చూసారు ఎంత కంజెస్టెడ్గా ఉందో హిల్ ఏరియాస్లో. ఈ రైట్ సైడ్ కార్ చూస్తున్నారు, అమ్మాయి తాగుతుంది. బండి రాని వాళ్ళందరూ డ్రైవింగ్ సీట్లు కొంచెం తాగుతుంటాయి. ఎట్ట కుదురుతుంది, ముందరికి ఎక్కి లేకపోతుంది. వెనకాల వదిలేసింది, వెనక ఒకటి స్కూటీ ఒకటి గుద్దేసింది. వెనకాలకి వెళ్ళి బండి వెనక రోజు అయిపోయి ఇదే బలీనో వచ్చేస్తారు, కార్ రెంట్ చేసుకుంటారు. అందరూ అమ్మాయిలే బ్రో, ఒక అబ్బాయి కూడా లేడా. మేమైతే అంజనా బీచ్ కూడా వచ్చేసాం. అక్కడ నుంచి కార్ కూడా అక్కడే పార్క్ చేసాం. కరెక్ట్గా బీచ్కి దగ్గర కార్ పార్క్ చేసాం. కార్ పార్కింగ్ 200 తీసుకోండి ఇక్కడ పార్కింగ్కి. అంటే కార్ పెట్టాం, నేరుగా బీచ్కి వచ్చేసాం. ఎక్కువ దూరం కూడా ఉండదు.
యా ఇక్కడ అంజనా బీచ్ లో ఈ ప్లేస్ అయితే బాగా ఉంది. మొత్తం రాళ్ళు ఉన్నాయి కింద. ఆ టాలలు కొడుతుండే అక్కడ ఇంకా చాలా బాగుంది. అక్కడ అందరూ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అక్కడ బాగా వస్తాయి అనుకుంటా ఫోటోలు. కొడుతున్నాయి ఇప్పుడు రాళ్ళు బాగా గట్టిగా. షూలు జారుతున్నాయి వీటి మీద. గాయ్స్ అసలు టైట్స్ అయితే చాలా హెవీగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా అంత పెద్దగా వస్తున్నాయి అల్లు. అలలు చూస్తేనే భయం వేస్తుంది, అంత పెద్దగా వస్తున్నాయి ఇక్కడ. మొత్తం అంటే మొత్తం వర్షాలు పడినాయి కదా, వాటర్ అంతా మట్టి కలర్లో ఉన్నాయి చూడటానికి. సో గైస్ యాక్చువల్లీ అంజనా బీచ్లో సన్సెట్ చాలా బాగుంటుంది మామూలుగా. సేమ్ ఈ స్పాట్ నుంచి సన్సెట్ చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే మొత్తం మేఘలు కమ్మేసాయి. ఈ సీజన్ వల్ల సన్నే కనిపించలే అసలు. సో మనం అయితే లాస్ట్ బీచ్ ఇదే. ఇది అయిపోయాక ఇంకా రేపైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మనం. నార్త్ గోవాలో బాగా హ్యాపీనింగ్ బీచెస్ వచ్చి 2 అనమాట. ఒకటి బాగా, ఒకటి కాలంగట్టు, అండ్ ఇంకొకటి ఏంటంటే అంజనా బీచ్. ఈ అంజనా బాగా కాలంగట్టు వరుసగా ఉంటాయి అనమాట పైనుంచి. అంజనా బాగా అండ్ కాలంగట్టు. దాన్ని ఏబీసీ బీచెస్ అని కూడా అంటారు గోవా. ఎందుకంటే అంజనా ఏతో స్టార్ట్ అయితే బాగా బీతో స్టార్ట్ అయితే కాలంగట్ సీతో స్టార్ట్ అయితే. సో ఇక్కడ ఏబీసీ బీచెస్ అని కూడా అంటారు. ఇట్లనే కరెక్ట్గా మ్యాప్లో చూసుకుంటే వరుసగా ఉంటాయి. ఫస్ట్ అంజనా, బాగా, కాలంగట్. పిల్లలు బాగా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. గైస్ అంజనా బీచ్ దగ్గరే పక్కన మార్కెట్ ఉంటుంది, షాపింగ్ ఏరియా. సో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నాం. డ్రెస్సులంతా చూస్తున్నాం. నేనైతే ఒక ప్యాంట్ చూసా, ప్యాంట్ నచ్చింది, తీసుకుంటున్నా. అండ్ షర్ట్ కోసం వెతుకుతున్నాడు. మన వాళ్ళు కూడా కొంచెం లైట్ గా షాపింగ్ చేశారు. మనలో అయితే కొంచెం బ్రాస్లెట్స్ కూడా షాపింగ్ చేశారు. గైస్ మన షాపింగ్ అయితే అయిపోయింది. ప్యాంట్ షర్ట్ తీసుకున్నాం. అసలు ఆ రేట్లు అయితే మామూలుగా చెప్పట్లేదు, హెవీగా చెప్తున్నాడు. మన వాళ్ళు రేట్లు మాత్రం మామూలుగా చెప్పట్లేదు అసలు. అబ్బా షాప్ చిన్నదిగా ఉంది కానీ రేట్లు మాత్రం హై లెవెల్లో ఉన్నాయి. గైస్ అక్కడ షాపింగ్ చేసాం కదా. యాక్చువల్గా షాపింగ్ కూడా ఏమైందంటే వాడు షర్ట్ కి ప్యాంట్ కి 1800 అడిగాడు. మనం ఎంత బార్గెన్ చేసి అంత మంచిది మనకి. 1800 1000 రూపీస్ ఇచ్చాడు. 1000 కి బార్గెన్ చేసాం, అసలు ఒప్పుకోలేదు. అంటే వాడు చెప్తాడు క్వాలిటీ, మంచి క్వాలిటీ, రేట్ ఎక్కువ అని చెప్పి. కానీ మనం నమ్మకూడదు అన్ని. అది అంత క్వాలిటీ ఏమి ఉండవయ్యి. ఒక 2-3 నెలలు వస్తే గొప్ప ఎన్ని. యాక్చువల్లీ ఇంకా తగ్గించుండొచ్చు, ఇంకా తక్కువ కడిగి ఉండొచ్చు వాటిని. ఇంకా 800 కడిగితే కూడా ఇచ్చుంటాడు. కానీ మనం 1000 అయిపోయాం. ఇన్ కేసు వస్తే మాత్రం మీకు ఎంత మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే అంత మంచిగా కొనుక్కోవచ్చు మీరు. అంత బాగా బార్గెన్ చేసి తక్కువ రేటు తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో ఇంకా అంజనా నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ గా రూమ్ కి వెళ్తున్నాం. నాకు తెలిసి మోస్ట్లీ ఫుడ్ కూడా రూమ్ కే పెట్టేసుకుంటాం మేము. అండ్ ఇంకా రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి బ్యాక్ టు బెంగళూరు. ఇంకా మనం డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళి కలుద్దాం. మనమైతే రూమ్ కూడా వచ్చేసాం. వచ్చి రాగానే బాగా ఫ్రెష్ అప్ అయిపోయా. ఫుడ్ అయితే మేము స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకున్నాం కేఎఫ్సీ నుంచి. సో ఫుడ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. అది వచ్చాక తినేసి పడుకోవడమే. నేను అసలు మాకు రూమ్కి ఎంత చెప్పలేదు కదా మీకు ఇంతవరకు. మనం ఫస్ట్ వచ్చినప్పుడు జిఆర్ రూమ్స్ కూడా కొంచెం ఇదేంది కదా, మనకు ప్రాబ్లం అయింది కదా, రూమ్ బాగాలేదని చెప్పి వచ్చేసాం. వాడైతే 8000 ఉంది అనమాట. 8000 పే చేసాం మేము. యాక్చువల్లీ ఎన్ని డేస్ కి 3 nights కి 8000 పే చేసాం ముందు. అక్కడ బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము హోటల్ లోటస్ కి. హోటల్ లోటస్ లో ఏమో మాకు ఫస్ట్ డే డైరెక్ట్ గా వచ్చేసాం మేము. వచ్చి మాట్లాడితే ఫస్ట్ డే మాత్రం 2500 తీసుకున్నాడు.
4 people కి 1 రూమ్, ఎందుకంటే అది వీక్ డే కాబట్టి. అది కాకుండా మేము రూమ్ బాగుందని చెప్పి ఎక్స్టెండ్ చేసుకున్నాం 3 nights కి. సో నెక్స్ట్ 2 nights కి 4,000 తీసుకున్నాడు అనమాట, ఎందుకంటే ఇది లాంగ్ వీకెండ్ అని చెప్పేసి వాడు పర్ నైట్ కి 4,000 చార్జ్ చేశారు నెక్స్ట్ 2 days కి. సో మొత్తం రూమ్ కి 10,500 అయింది 3 nights కి, అది కూడా 4 members కి. కాబట్టి ఓకే, ఈ రూమ్ కి ఓకే చాలా వర్త్ అసలు. యాక్చువల్లీ ఈ రూమ్ కి అంత బడ్జెట్ అంటే చాలా బెటరే. ఇప్పుడు టైం కూడా 10:30 అయిపోయింది, ఇంకా ఫుడ్ రాగానే తినేసి పడుకోవడమే. పడుకొని రేపు మార్నింగ్ లేసి మనం అయితే బ్యాక్ టు బెంగళూరు అనమాట. మీకైతే బ్లాగ్ ఖచ్చితంగా నచ్చే ఉంటది. నచ్చుంటే కింద తప్పకుండా లైక్, షేర్, అలాగే హైప్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కామెంట్స్ ని ఇలాగా రైట్ కి స్వైప్ చేస్తే, సో హైప్ 3 times చేయొచ్చు. అలాగే హైప్ కూడా చేసేయండి మర్చిపోకుండా. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.